నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిశేయు భద్రతాటంకము దరహాసరు చిధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మధురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఈ పద్యం కొప్పర్పు సోదర కవులు పంగిడిగూడెం శతావధానంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆసువుగా చెప్పిన పద్యం. కొప్పర్పు సోదర కవులు అటు హనుమను అమ్మను ఉపాసించారు, పోతన్న గారు అమ్మను ఉపాసించారు, నాగమణి శర్మ గారు అదే అమ్మను ఉపాసించారు. పోతన్న గారు కొప్పరపు కవులు ఏ అమ్మను ఉపాసించారో ఆ అమ్మను నమ్ముకున్నవారు నాగమణి శర్మ గారు. ఆయన అమ్మను నమ్ముకున్న నాగమణి శర్మ గారు అమ్మను నమ్ముకున్నారు కాబట్టి అన్నము కాదు, అది పరమాన్నము. ఆ పరమాన్నమే మనకు అవధానమై కావ్యమై కవిత్వమై తెలుగువారికి, సంస్కృతం వారికి, హిందీ వారికి కూడా గొప్ప వైభవాన్ని అందించింది. నాగపండి శర్మ గారు అవధానానికి వైభవ శ్రీలు అందించారు, అవధాన సరస్వతికి పద్మశ్రీలు అందించారు. శ్రీనొప్పారుడు నీదు వననుకొనై చేయూప శబ్దార్థములు నేనే వచ్చదను నేనే వత్తు నేనే అని వచ్చి మీద పడు ఎద్దాని గైకుందు మెద్దానిని విడుదుమోయి అంటారు తిరుపతి వెంకట కవులు. ఒక మహాకవి ఒకదాన్ని వర్ణించడం కోసం వాళ్ళు మొదలు పెడితే శబ్దాలు అర్థాలు పరిగెత్తుకొని వస్తాయట. నన్ను వాడుకో అని. అటువంటి మహాకవి లక్షణం కలిగిన వారు పూర్వ సంస్కృతాంధ్ర మహాకవులకు వారసులు. ఆదిశంకరాచార్యులకి, తిరుపతి వెంకట కవులకి, కొప్పరప కవులకి అచ్చమైన నిక్కమైన వారసులు మాడుగుల నాగపండి శర్మ గారు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళందరినీ మనం నాగపండి శర్మ గారిలో దర్శనం చేసుకోవచ్చు. నాగపండి శర్మ గారు ఈ సంవత్సరం స్వర్ణోత్సవం, అవధాన స్వర్ణోత్సవం జరుగుతున్న శుభవేళ. వారికి పద్మశ్రీ అనే పురస్కారం అవధానానికి మొట్టమొదటగా నాగపండి శర్మ గారి ద్వారానే శ్రీకారం చురవటం కూడా ఒక గొప్ప వైభవము. అవధాన విద్యకి, అవధాన కళకు, అవధాన శాస్త్రానికి, అవధానానికి గొప్ప వైభవ శ్రీలు అందించిన నాగపండి శర్మ గారికి పద్మశ్రీ రావటం అవధాన సరస్వతి అద్భుతంగా సంతోషించిన సందర్భము. సంతోషించితి మేము తావక లస సత్కార సంపత్తికిన్ సంతోషించ మదీయ దివ్య రసనా సంచార వాగ్దేవి తా సంతోషించ మద్భవాన్ని ఉదయ కంజాస సభ్యులు కడును సంతోషించిరి సంతతోల్లసిత హృత్ సంతోష నాగాధిపాని. కొప్పరపు కవులు ఒక సత్కారం జరిగినప్పుడు, అవధానానికి జరిగిన సత్కారం జరిగినప్పుడు ఎంత సంతోషించారో, ఎంతమంది సంతోషించారో, ఎన్ని రకాలుగా సంతోషించారో. అటువంటి సంతోషము ఈరోజు నాగపండుగ శర్మ గారు జరిగిన సత్కార సమ్మాన సభకు, ఈ వైభవానికి కూడా అమ్మవారు సంతోషించింది. పైనున్న పితృదేవతలు సంతోషించారు, పూర్వ మహాకవులు సంతోషించారు, అవధాన సరస్వతి సంతోషించింది, మనమందరము సంతోషించాము. భువిలో పుట్టలు కవి పేరును చెరచువారు కవి అన ప్రతిభా రవి కావలే భారతి తలపువ్వు కావలే అన్నారు మానాపడ శేషయ్య గారు. ప్రతి వాళ్ళు కూడా 4 పద్యాలు రాసి 5 శతకాలు రాసి కవి అంటారు. కవి అంటే ఇందాక వారు చెప్పినట్టుగా 18 లక్షణాలు ఉన్నట్టుగా కవికి 100 లక్షణాలు ఉండాలని చెప్పారు. ఆ 100 లక్షణాలు పుణికిపుచ్చుకున్నవారు నాగపండి శర్మ గారు. వారు తెలుగు తల్లి భువిలో పుట్టలు కవి పేరును చెరచువారు కవి అన ప్రతిభా రవి కావలే. ప్రతిభా రవి నాగపండి శర్మ గారు. అవధాన సరస్వతి తల పువ్వు నాగపండి శర్మ గారు. వారు ఇందాక 1 లక్షలు అన్నారు, 2 లక్షలు అన్నారు. వారు అనంతపురం నుంచి వచ్చారు. వారిది అనంతమైన ప్రతిభ, వారి వైభవం, వారి కావ్యం ఇప్పుడు కూడా చిరంజీవిగా ఉంటుంది. వారిది అనంతమైన కవితా ప్రయాణం, అనంతంగా వారి అవధాన యాత్ర సాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్నో పురస్కారాలు వారికి చేరతాయి. వారు మన తెలుగు వారికి అయి ఉండటం, వారి మధ్య మనం జీవించి ఉండటము గొప్ప వరంగా భావిస్తూ నమస్కారం. Please subscribe to our YouTube channel. Like and share this video.